విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు పరిపాలించేవారు. అతని తల్లికి దైవభక్తి ఎక్కువ. ఆమె తన జీవితంలో ఎన్నో తీర్థయాత్రలకు వెళ్లి యజ్ఞాలను చేసింది. రాయల వారికి అతని తల్లి అంటే ఎంతో ఇష్టం. సంవత్సరాలు గడిచే కొద్దీ రాజుగారి తల్లి యొక్క ఆరోగ్యం క్షీణించింది. ఆమె కోసం ప్రత్యేక వైద్యులని పిలిపించారు. కానీ ఆవిడికి బాగా వయసైపోయింది. ఎన్ని మందులు వాడినా అవి ఆమె అనారోగ్యాన్ని బాగు చేయలేకపోయాయి. ఆ అనారోగ్యంతోనే రాజుగారి తల్లి చనిపోయింది. రాజుగారు అతని తల్లి చనిపోయాక ఒంటరైపోయారు. ఎప్పుడూ ఆమె గురించే ఆలోచిస్తూ ఉండేవారు. అతని తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు తినడానికి మామిడి పండ్లను అడిగింది. రాజుగారు మామిడి పండ్లను తెప్పించే లోపే తల్లి చనిపోయింది. తల్లి చివరి కోరికను తీర్చలేకపోయినందుకు రాయలు వారు ఇంకా ఎక్కువ బాధపడ్డారు. మొత్తానికి రాజుగారి మనసులో ఉన్న ఈ భారాన్ని వదిలేయాల్సిన సమయం వచ్చింది. తల్లి అంత్యక్రియలకు ఆహ్వానించిన పూజారులకి ఆమె ఆఖరి కోరిక గురించి తెలిసింది. వాళ్ళు దాని అవకాశంగా భావించి రాజుగారితో, ప్రభు, మీ అమ్మగారు ఆఖరి రోజున తీపి మామిడి పండ్లను రుచి చూడాలనుకున్నారు. కానీ ఆమె కోరిక నెరవేరలేదు. అందుకే ఆమె ఆత్మకి శాంతి కలిగించాలంటే మీరు మా అందరికీ బంగారు మామిడి పండ్లను పంచాలి. అప్పటికే రాజుగారు దుఃఖంలో ఉన్నారు. వాళ్ళు అడిగింది ఇస్తే తన తల్లి ఆత్మ శాంతిస్తుంది అని అనుకొని పూజారుల మాటలు నమ్మి వాళ్ళు చెప్పిన దానికి అంగీకరించారు. రాజుగారు బంగారంతో తయారు చేయబడ్డ మామిడి పండ్లను తెప్పించి వాటిని పూజారులకు ఇస్తారు. పూజారులు వాళ్ళు వేసిన పథకం ఫలించింది అని సంతోషపడ్డారు. కార్యక్రమాన్ని జరిపించి పూజారులు సంపదతో ఇంటికి తిరిగి వెళ్లారు. తెలివైన తెనాలి రామకృష్ణుడు జరిగిందంతా గమనించాడు. పూజారులు రాజుగారితో అలా ఎందుకు చెప్పారో అర్థం కాలేదు రామకృష్ణుడికి. బంగారంతో తయారు చేయబడ్డ మామిడి పండ్లు పూజారులకిస్తే చనిపోయిన అమ్మగారి ఆత్మ ఎలా శాంతిస్తుంది? పూజారులు రాజుగారిని బంగారం కోసం మోసం చేశారని అర్థమైంది. వాళ్ళకి బుద్ధి చెప్పాలనే నిర్ణయానికి వస్తాడు. కొన్ని రోజుల తర్వాత తెనాలి రామకృష్ణుడు అదే పూజారులను తన ఇంటికి ఆహ్వానించి ఇలా చెప్తాడు. అయ్యా, కొద్ది రోజుల క్రితమే మా అమ్మగారు చనిపోయారు. కానీ ఆమె ఆత్మ ఇంకా శాంతించలేదని అనుకుంటున్నాను. మా అమ్మగారి ఆఖరి రోజుల్లో నన్ను ఒక ఇనుప కర్రతో ఆమె తలపై కొట్టమని కోరారు. నేను ఆవిడ ఆఖరి కోరికను తీర్చలేకపోయాను. మా అమ్మగారి తన ఆఖరి కోరిక తీరకుండానే చనిపోయారు. రాజుగారి తల్లి ఆత్మ శాంతించాలంటే బంగారు మామిడి పండ్లను పంచాలని మీరే కదా అన్నారు. అలాంటప్పుడు నేను కూడా మా అమ్మగారి ఆత్మ శాంతించాలంటే ఇలాంటిదే ఏదో ఒకటి చెయ్యాలి. అంటే ఇప్పుడు మా అమ్మగారి కోసం మీ అందరి తలల మీద వేడి కర్రతో కొట్టాలి. తెనాలి దగ్గర పనిచేసే అతని చేతిలో వేడి ఇనుప కర్రను పూజారులకి చూపిస్తాడు. పూజారులు భయంతో వణికిపోయారు. అందరూ వచ్చి తెనాలి రామకృష్ణుడిని మన్నించమని కోరారు. రామకృష్ణుడు పూజారులని వాళ్ళు తీసుకున్న బంగారు పండ్లను రాజుగారికి తిరిగి ఇచ్చి రాజుగారిని మన్నించమని అడగండి అని ఆజ్ఞాపించాడు. మరునాడు పూజారులు వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని రాజుగారికి వాళ్ళు తీసుకున్న బంగారు పండ్లను తిరిగి ఇస్తారు. మరొక్కసారి తెనాలి తెలివితేటలను, సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకున్నారు. మాయా గుహ.
ఒకానొక రోజు నలుగురు బ్రాహ్మణులు కలిసి అడవిలో వెళ్తూ ఉండగా కొద్ది దూరంలో ఒక ఆశ్రమం కనిపిస్తుంది. అది యోగి భైరవానంద నివసించే ఆశ్రమం. ఈ నలుగురు బ్రాహ్మణులు ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళగా బ్రాహ్మణులను చూసిన యోగి భైరవానంద, ఎవరు మీరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు? ప్రభు, మీకున్న ప్రత్యేకమైన శక్తుల గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చాము. మేము మా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇంటి నుంచి బయటకు వచ్చేసాము. మీరు ఈ విషయంపై మీ విలువైన ఉపదేశాన్ని ఇచ్చి మాకు సహాయం చేయగలరా? సాహసవంతులే ఒక నిర్ణయంతో ఇక్కడికి వచ్చారు. మంచి శిష్యులు అనిపించుకుంటారేమో. వీళ్ళని నిరాశపరచకుండా సహాయం చేస్తాను అని అనుకొని ఆశ్రమం లోపలికి వెళ్ళి 4 పారలను బయటికి తీసుకొచ్చి వాటిని ఇస్తూ, సరే అయితే ఇదిగో ఈ పారలను తీసుకోండి. ఊరు చివర ఒక చెరువు ఉంది. ఆ చెరువు ఒడ్డున ఒక రావి చెట్టు ఉంటుంది. సరిగ్గా ఆ చెట్టు దగ్గర ఉన్న ఎర్రటి మట్టిని తవ్వండి. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. పారలను తీసుకుని నలుగురు బ్రాహ్మణులు ఆ చెరువు ఉన్న వైపుగా నడుస్తూ ఉంటారు. చివరికి రావి చెట్టు దగ్గరకు చేరుకుని ఎర్ర మట్టి ఉన్న చోటుని తవ్వడం మొదలు పెడతారు. తవ్వుతున్న మొదటివాడికి రాగి రాళ్ళు దొరుకుతాయి. ఆహా, ఎంత అదృష్టం! రాగి రాళ్ళ, పదండి, వీటితో తిరిగి వెళ్ళిపోయి అందరం సమానంగా పంచుకుందాం అని అనడంతో మిగతా బ్రాహ్మణులు, మనం వచ్చింది బంగారం కోసం, రాగితో వెనక్కి వెళ్ళడమా? కావాలంటే నువ్వు వెళ్ళు అని మిగతా వాళ్ళు అనడంతో అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతాడు. అమ్మో వెండి, ఇదంతా నా పూర్వజన్మ సుకృతమా? అరే రండిరా, మహాప్రభు భైరవానంద గారు చెప్పిన అదృష్టం ఇదేనేమో. రండి, అందరం సమానంగా ఈ వెండి పంచుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. ఈ మాటలు విన్న మిగతా ఇద్దరు వెండి పంచుకోవడానికి ఒప్పుకోకుండా, మనం వచ్చింది బంగారం కోసం, వెండితో తిరిగి వెళ్ళలేము, కావాలంటే నువ్వు తిరిగి వెళ్ళిపో అనడంతో సంతోషంగా వాడు తిరిగి వెళ్ళిపోతాడు. మనం దేనికోసమైతే వచ్చామో అది దొరికింది. ఇంత బంగారాన్ని చూస్తూ ఉంటే 2 కళ్ళు చాలట్లేదు కదరా. పద, మూట కట్టుకొని ఇంటికి వెళ్దాం. లేదు లేదు, ఈ చోటు చాలా ప్రత్యేకమైనదిలా ఉంది. మొదటిసారి రాగి, రెండోసారి వెండి, ఇప్పుడు బంగారం దొరికిందంటే మళ్ళీ తవ్వితే వజ్రాలు దొరుకుతాయేమో. ఈ బంగారం ఎవరికి కావాలి? వజ్రాలు దొరకబోతుంటే. కావాలంటే నువ్వు వెళ్ళు, నేను వజ్రాలతోనే తిరిగి వస్తాను. అత్యాశకు పోతే నిరాశ మిగులుతుందట. అవసరమా? ఇప్పటికే దాహంతో అల్లాడిపోతున్నాం. ఒంట్లో కూడా తవ్వి తవ్వి శక్తి లేకుండా పోయింది. పద, కలిసి బంగారాన్ని పంచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. లేదు, నేను వజ్రాలతోనే వస్తాను, కావాలంటే నువ్వు వెళ్ళిపో. 4వ వాడు తవ్వుతూ తవ్వుతూ ఎన్నో గంటలు గడిచిపోయింది. అయినా నిరుత్సాహపడకుండా అత్యాశతో వజ్రాలు దొరుకుతాయేమో అని ఇంకా తవ్వడం మొదలుపెట్టి తవ్వుతూనే ఉంటాడు. ఒక్కసారిగా ఒక రంధ్రం ఏర్పడి బ్రాహ్మణుడు అందులో పడిపోతాడు. ఆ చిన్న గుంటలో నుండి జారుతూ ఒక చోటికి చేరుకుంటాడు. అక్కడ ఒక వ్యక్తి అతని తలపై ఒక చక్రం తిరుగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? నీ తలపై ఆ చక్రం ఏంటి? అలా అడుగుతున్న బ్రాహ్మణుడి తలపైకి అకస్మాత్తుగా ఆ చక్రం కాస్త ఆ మనిషి తలపై నుంచి బ్రాహ్మణుడి తలపై వచ్చి చేరుతుంది. ఏంటి? ఏమవుతుంది? ఆ చక్రాన్ని పక్కకు తోసేయ్. నేనేం చేయలేను. ఇదంతా దేవుడి చేతుల మీద జరగబడుతోంది. మనలాంటి అత్యాశపరుల నుంచి భూగర్భంలో ఉన్న నిధిని కాపాడేందుకే ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఆకలి, దాహం, ముసలితనం మరియు చావు నుంచి విముక్తి పొందావు.
నన్ను హింసించే ఈ చక్రం నుంచి విముక్తి ఎప్పుడు పొందుతానో అది చెప్పు. ఇంకొక అత్యాసపరుడు ఆ పారతో వజ్రాల కోసం త్రవ్వి ఆ గుంట నుంచి ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడినప్పుడు. అయ్యయ్యో, ఎంత పెద్ద పని అయిపోయింది. నా తల, ఈ నొప్పిని నేను భరించలేకపోతున్నాను. నువ్వు ఎన్నాళ్ళుగా ఈ చక్రాన్ని ఇక్కడ మోస్తున్నావు? నాకు తెలీదు, కానీ నేను ఒక మాయాపారతో మట్టిని తవ్వి ఇక్కడికి వచ్చాను. అప్పుడు అయోధ్యని శ్రీరామచంద్రుడు పాలించేవాడు. ఒకదాని గురించి ఆశకపోయి రాగి, వెండి మరియు బంగారాన్ని మించి వజ్రాల కోసం వెతుకుతూ చివరికి ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఒక మనిషి తల మీద చక్రంతో నిలుచుని ఉన్నాడు. తర్వాత జరిగింది నేను నీకు చెప్పనవసరం లేదు. శిక్ష నుంచి విముక్తి పొంది రంధ్రంలో నుంచి బయటికి వచ్చిన ఆ మనిషిని చూసి, నా మిత్రుడు ఇంతసేపైనా తిరిగి రాకపోవడం విచిత్రంగా ఉందే అని మనసులో అనుకుంటూ వెనక్కి తిరిగి వెళ్తాడు. వెళ్తున్న దారిలో ఒక మనిషి కనిపించి, ఓ మిత్రమా, ఒక్క క్షణం ఆగు. నా మిత్రుడు ఇక్కడే మట్టి తవ్వుతూ ఉండేవాడు, ఎక్కడో కనిపించకుండా పోయాడు. నువ్వేమన్నా చూసావా అంటూ గట్టిగా నవ్వేసి జరిగిందంతా చెప్తాడు. అది విన్న బ్రాహ్మణుడు బాధతో ఇంటికి తిరిగి వెళ్తూ, బంగారం కోసం ప్రయాణం మొదలుపెట్టాం. బంగారం దొరికిన తర్వాత నాతో పాటే వచ్చేస్తే ఇంత కష్టం ఎదుర్కొనేవాడు కాదు కదా. మనసులో దురుద్దేశంతో అత్యాశకు పోయి దానికి తగ్గ శిక్షను ఇప్పుడు అనుభవిస్తున్నాడు. నీకు సహాయం చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించు మిత్రమా.